చేసినారు. ఆపోజిషన్ నుండి మేము కూడా ఆ ధర్నాలో పాల్గొన్నాం. అధ్యక్ష, గౌరవ మంత్రివర్య రెవెన్యూ శాఖ మంత్రివర్యులకు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, దయచేసి ఫీజిబిలిటీ అన్ని విధాలా కూడా మా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ డివిజన్కి కొత్తగా ఏర్పడే రెవెన్యూ డివిజన్ కోసం మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా రెవెన్యూ మినిస్టర్ గారికి మనవి చేస్తున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అలాగే పెద్దలు మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా చెప్పినట్టుగా నా వర్ధనపేట కాన్స్టిట్యున్సీ కూడా పలు విధాల పాపం ప్రజలు ఎక్కడ పోవాలని ఒక్కొక్కసారి నాకే ఫోన్ చేస్తుంటారు, సార్ మేము ఎక్కడ పోవాలి, ఏ ఆఫీస్ పోవాలి, ఏ కలెక్టర్ని కలవాలని. ఈ విధంగా సమస్యలతోని వర్ధనపేట డివిజన్ కూడా వర్ధనపేట కాన్స్టిట్యున్సీని కూడా అట్లనే చేసిండ్రు అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన అది తుగ్లక్ పాలనన్నా లేక ఏమన్నా చెప్పలేను నేను. ఇష్టారాజ్యంగా చేసి ప్రజలను ముప్పతిప్పలు ఆర్టీ ఆఫీసు వరంగల్ ఉంటే కలెక్టర్ హన్మకొండ ఆఫీస్ పోవాలి, లేకుంటే పోలీస్ స్టేషన్ వర్ధనపేటలు ఉంటే అటు పరిగెత్తాలి. ఈ విధంగా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ద పబ్లిక్ అధ్యక్ష. అలాగే మున్సిపాలిటీలను అప్గ్రేడ్ చేసిండ్రు. మా తండావాసులు పాపం చాలా బీద ప్రజల అధ్యక్ష వర్ధనపేట మున్సిపాలిటీ చేసిండ్రు. అందులో వాళ్ళని తెచ్చి సుమారుగా 7-8 తండాలను కలిపింది అధ్యక్ష. పాపం వాళ్ళు కరెంటు బిల్లు మన ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుంది అధ్యక్ష, కానీ వారు దానికి కూడా అర్హులు కాకుండా అయిపోయింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మన మంత్రివర్యులను కోరుకుంటున్న అధ్యక్ష, తండాలను ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి కూడా పత్రం ఇవ్వడం జరిగింది అధ్యక్ష, రిక్వెస్ట్. వారిని కూడా వాళ్ళు మొన్న ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయడం, మేము బైకాట్ చేస్తామంటే నేను మాట ఇచ్చిన అధ్యక్ష, నేను తప్పనిసరిగా మీరు నా తండవాసులు నేను తప్పనిసరిగా ఈ దృష్టికి తీసుకుపోతా సమస్యను. కాబట్టి ఆ మున్సిపాలిటీ నుండి వాళ్ళని తొలగించి పాపం తండవాసులను అన్ని విధాలా ఆదుకోవాలని మీ ద్వారా శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష, గౌరవ మంత్రి గారిని. థ్యాంక్ యూ అధ్యక్ష.